ఆఫీస్ కి విచారణ కోసం బయలుదేరారు మంచు మనోజ్. ఇక మోహన్ బాబు నివాసం దగ్గర మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఇక జర్నలిస్టుల ఆందోళనకి మద్దతు తెలిపారు మనోజ్. ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదు అన్నారు. నాన్న తరపున తాను క్షమాపణలు కోరుతాను అన్నారు మనోజ్. తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం తనెంతగానో బాధించింది అంటున్నారు. తానేమీ ఇంట్లో ఎలాంటి డబ్బు గాని ఆస్తి గురించి గాని అడగట్లేదు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తమను ఇబ్బందులకి గురి చేశారంటున్నారు మనోజ్. తాను అందరినీ కొట్టారంటున్నారని, నిజంగా కొట్టినట్లయితే ఆ సీసీ ఫుటేజ్ ని తెప్పించండి అంటున్నారు మనోజ్. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి. అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్. సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి ఇది. నేను అందుకే నాకు మా నాన్న దేవుడు అండి. ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉంది, వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరూ ఉండగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ, మీరు దయచేసి ఇది ఇమీడియట్గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయటపెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులాగా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదని నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది.